అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అన్ని కులాలు కూడా దీని విజయవాడ సంఘటనలో తలదించుకునే పని చేయడం జరిగింది. నిజంగా ఒక సామాజిక వర్గం 70 సంవత్సరాల స్వతంత్రం వచ్చినప్పుడు ఒక సామాజిక వర్గం అంటే డాక్టర్ అంబేద్కర్ గారు ఈ భారతదేశ రాజ్యాంగాన్ని 85 దేశాలు తిరిగి భారతదేశ రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి. ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఒక వర్గం లేదు, ఒక పార్టీ లేదు, అందరూ కూడా ఆయన్ని అభిమానించే వ్యక్తులు. భారతదేశంలో స్వేచ్ఛ గాలి నీరు పిలుచుకుంటున్నామంటే బిఆర్ అంబేద్కర్ గారి వలన. అన్ని కులాల వారు, అన్ని మతాల వారు ఇంత స్వేచ్ఛాయులో ఉన్నారంటే, భారతదేశంలో డెమోక్రసీలో ఉన్నారంటే బిఆర్ అంబేద్కర్ గారి రచించిన రాజ్యాంగాన్ని. నిజంగా 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం నేను ఇక్కడ స్థాపిస్తాను, ఆయన పుణ్యమే నేను 3 తూర్లు ముఖ్యమంత్రి అయినాను, ఖచ్చితంగా విజయవాడలో 125 అడుగుల విగ్రహాన్ని నేను నిర్మించి ఒక వనంలాగా చేస్తాను, ఆయనకి జాతికి అంకితం చేస్తానని మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో ఏ రోజు కానీ చేసిన పాపాన పోలేదు. 2019లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహము ఎక్కడో మారుమూల పల్లెల్లో పెట్టకూడదు, అన్ని వాడవాడలో కూడా ఆయన విగ్రహాలు ఉన్నాయి. ఒక ఆయన శృతి వనము నడిబొట్టునట్టు విజయవాడలో నిర్మించాలి, అది ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండాలని నిర్మిస్తే నిజంగా ఆ స్థలంలో వాళ్ళ సామాజిక వర్గంలో చుట్టూ ఉన్న భూములు చూసి ఆ విగ్రహం ఆడ పెట్టడం జనంతో జీర్ణించుకోలేక ఓరవలేక కుళ్ళు కుటుంబంతో మొన్న జరిగిన ఎన్నికల్లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఇంతవరకు ఎక్కడ కానీ అరాచకాలు, దాన సంస్కారాలు, హత్యలు, దౌర్జన్యాలు, రౌడిజాలు చూడలేదు. మరి దాడి చేయడము, దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. మరి దానికి నిరసనగానే మరి ఈరోజు కడప నగరంలో ఒక శాంతియుత వాతావరణంలో మరి కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిపై దాడి అంటే నిజంగా యావత్ భారతదేశంపై దాడి అని చెప్పి మనం భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక వర్గానికి నాయకుడు కాదు, ఒక సామాజిక వర్గానికి నాయకుడు కాదు, ఈ దేశానికి నాయకుడు. మరి ఈరోజు భారతదేశంలో మరి ఈరోజు 140 కోట్ల మంది స్వేచ్ఛాయుతంగా ఈరోజు జీవనం కొనసాగిస్తున్నారంటే మరి ఆయన రచించిన రాజ్యాంగం వల్లనే అని చెప్పి మనమందరం కూడా భావించాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు మరి ఆ విగ్రహం పైన దాడి కాదు, అది మన రాజ్యాంగం పైన దాడి అని చెప్పి కూడా మనం భావించాల్సిన అవసరం ఉంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా మరి దాన్ని మనం అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.